అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారు నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మరికొన్ని అంతర్గత విషయాలు బయటపెట్టడం జరిగింది. అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం ఉన్నప్పటి దగ్గర నుంచి షర్మిల గారి గురించి ఏ విధంగా అంశాలు చర్చలోకి వచ్చాయి, మరికొన్ని విషయాలు కూడా బయటపెట్టడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఉన్న విభేదాల గురించి ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇటీవల వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు, అవన్నీ కూడా లేఖలు రాసుకోవడం, తద్వారా ప్రజలందరూ కూడా బోధపడింది వీళ్ళిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నమాట వాస్తవం అని చెప్పేసి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి క్యారెక్టర్ అని చెప్పేసి, క్రెడిబిలిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ చూసుకుంటే సున్నా, ఖాళీ వాటర్ బాటిల్ అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఒక సొంత చెల్లిగా రాజకీయ విమర్శలు ఎక్కడ చూసుకుంటే సాధారణం, కానీ వ్యక్తిగతంగా ఆయన క్రెడిబిలిటీ సున్నా అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ ఫస్ట్ ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోలో చెప్పాను ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతని మనస్తత్వం సైకో మనస్తత్వం. అసలు మొన్నటి వరకు కూడా లండన్ నుంచి వస్తాడా రాడా అనుకుంటే నేను కరెక్ట్గా చెప్పాను, వస్తాడు. ఓవర్ కాన్ఫిడెంట్ మనిషి. అలాగే తను ఏదో ఒకటి వచ్చేసి మీడియా ముందు మాట్లాడటం, అవాకులు చవాకులు, మళ్ళీ వెళ్ళిపోతాడు ప్యాలెస్కి, ఎక్కడ బెంగళూరు ప్యాలెస్కి మళ్ళీ వస్తాడు, ఇలానే మాట్లాడతాడు. అదే జరిగింది. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో, ఫస్ట్ తన ఎంట్రీ ఎలా జరిగింది జనంలోకి, ఒక పాదయాత్ర అనే పేరుతోటి తల్లిని చెల్లిని అందరినీ వాడేసుకున్నాడు. ఆత్మ అయిన విజయసాయి రెడ్డి ఈ రోజున అసలు అతనికి విశ్వసనీయత లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అసలు అతను ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, ఒక భయం. ఏంటి, తప్పు చేశారు. ఒక్క వీళ్ళ బాబాయి హత్యే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దొంగలు దోచుకున్నట్టు దోచుకున్నారు వీళ్ళు. మరి భయం ఉండిద్ది కదా దొంగకి, దొంగతనం ఎప్పుడు బయటపడిద్దని ఖచ్చితంగా భయం ఉండిద్ది. విశ్వసనీయత దేని మీద లేదు? జగన్మోహన్ రెడ్డి మీద లేదు, పార్టీ మీద లేదు కాదు, వాళ్ళు అనుకుంటుంది పార్టీ మీద లేదు, అందుకనే వెళ్ళిపోయాడు విజయసాయి రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కానీ పార్టీ మీద కాదు బాబు, పార్టీ కంటే ముందు నీ మీద లేదు. నీతో ఉంటే ఆత్మ అని చెప్పి అందరూ కూడా కోడైకి వస్తుంది. ఏదైతే అంత భారతదేశం అందరికీ తెలుసు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆత్మ అంటే ఎవరంటే కేవీపీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఎవరంటే విజయసాయి రెడ్డి. ఇతను విచిత్రంగా, ఇతనికి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మీడియాలో ఏమో నాకు పూలదండలు వేయండి, శాలువాలు కప్పండి, నేను చాలా గొప్ప పనులు చేశాను అని చెప్పాడు. మొన్న చూస్తే రీసెంట్గా ప్రతి ఒక్క ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలి అని నా కోరిక, అందుకనే నేను పథకాలు ఇచ్చాను అని అన్నాడు. అసలు పథకాలు ఎవరు తీసుకొచ్చారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లిక్కర్లు, ఎప్పుడైతే ఆయన లిక్కర్లు వేసుకునే టైంలో, చెడ్డీలు వేసుకునే టైంలో ఎవరైతే నందమూరి అన్న ఎన్టీఆర్ తారక రామారావు గారు ఉన్నారో ఆయన తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారండి? ప్రతి ఒక్క మనిషికి కూడు గూడు గుడ్డ ప్రధానం. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఏదైనా సరే ఒక చిన్న ఆహారం దొరికితే వాళ్ళకి ఏ స్థాయి వాళ్ళైనా సరే ఒక నేడు ఉంటే వెళ్ళి దాంట్లో పడుకుంటే వాళ్ళు హాయిగా ఉంటారు అనేది అతను గుర్తించి కూడు గూడు నీడ అనేది ఉండాలి, గుడ్డ అనేది ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారు. జనతా వస్త్రాలు కానివ్వండి, ఏదైతే రైతులకి కరెంట్లో సబ్సిడీ ఇచ్చారు, ఆయన పెన్షన్ ఇచ్చారు, స్త్రీకి నిధి ఉండాలి, తను కూడా సమాన హక్కు ఉండాలని చెప్పేసి ఎవరు అన్న ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఇవన్నీ ఈ రోజున నేను పథకాలు తీసుకొచ్చానని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా? వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. ఏదైతే ఇతనికి అసలు ఊహందో లేదో అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పుడు పేద ప్రజల కోసం ప్రజా పార్టీ ఎలా ఉండిద్ది అని చూపించింది తెలుగుదేశం పార్టీ. ప్రజలకి పెన్షన్ కానివ్వండి, అసలు ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకొని ఏ విధంగా ప్రజలకు మనం ఉపయోగపడాలి, వాళ్ళని తీర్చిదిద్దాలి, వాళ్ళని ప్రగతి పదం వైపు నడిపించాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ఆ రోజు తారక రామారావు గారు, ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాటర్ పడబోస్తే ఎత్తుకోలేము. వాళ్ళ చెల్లెలు పాపం మొన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఏదైతే మొన్న రీసెంట్గా ఎవరైతే ఈయన ఉన్నాడో విజయసాయి రెడ్డి అనే వ్యక్తి, అతను వెళ్ళటం, ఆవిడ్ని కలవటం, దాదాపుగా సుదీర్ఘంగా 3-4 గంటల పాటు వాళ్ళ ఇంట్లో ఆవిడతో స్పెండ్ చేసి భోజనం కూడా చేసి, నన్ను క్షమించమ్మా, నేను చెప్పిన మాటలు కాదు, నేను మాట్లాడిన మాటలు కాదు, మీ అన్న రాసిచ్చిన స్క్రిప్టు,
ప్రతి ఒక్కటి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకటే చెప్పాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి షర్మిలాకు కూడా తెలియని విషయాలు కూడా వీళ్ళిద్దరి మధ్య విజయసాయి రెడ్డికి తెలుసు. ఆస్తుల వివరాలు కానివ్వండి అన్నీ కూడా, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆవిడ వచ్చి ఈ రోజు మీడియా ముందు అదే మాట్లాడారు. చాలా బాధేస్తుంది అన్నయ్య, రాజశేఖర్ రెడ్డి కొడుకు అని చెప్పుకోవటానికి ఇంత భయంకరంగా ఆలోచిస్తావా, ఇంత భయంకరమైన రాజకీయాలు చేస్తావా, ఈ విధంగా నువ్వు ఆలోచిస్తావని నేను అనుకోలేదు. అసలు సొంత చెల్లెలేంటి, తల్లేంటి, ఇంకా రాష్ట్ర ప్రజలు ఒక లెక్క జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజున రాష్ట్రాన్ని దోచేశాడంటే తల్లికి చెల్లికినే ఈ రోజున అతిగతి లేని పరిస్థితిగా తయారు చేసేసాడు. వాళ్ళు ఈ రోజున కోర్టుకు వెళ్ళారు అంటే ఎందుకు వెళ్ళారు, ఎవరు వెళ్ళేటట్లు చేశారు? జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ప్రజల్లోకి అసలు ఏ మొహం పెట్టుకొని వస్తాడు ఇతను? అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? ఎవరు లేకుండా చేశారు? ప్రజలు చేశారు. నువ్వు ఏదైతే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో గెలిచి ఏదైతే ప్రజల్లోకి వచ్చి ఒక భయంకరమైన రాజకీయాలకు తెరదీసిందో, ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ అవస్థపడ్డారు. వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇది కరెక్ట్ అయిన పని కాదు, మేమందరం తప్పు చేశాము. కాబట్టి ఏం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి 11 పరిమితం చేశాడు. అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఏమని మాట్లాడాడు ఈ వ్యక్తి, 23 సీట్లున్నాయి, 4 లాగేసుకున్నారంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అన్నాడు. అన్నిటికీ దేవుడు స్క్రిప్ట్ అని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఇది దేవుడి స్క్రిప్ట్ కాదా? ఇప్పుడు ఈ 11కు పరిమితం చేసింది ఎవరు? ఇది కూడా దేవుడి స్క్రిప్టే. ఈ రోజున నువ్వు ఇంకా సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఏదైతే సీఎం గారికి ఎంత టైం ఇస్తారో అంత టైం నాకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఈయన ఏదైతే ఈ మీటింగ్ పెడతాడో, మీడియా మీటింగ్, అందరికీ కూడా అసలు ఒక కామెడీ షో చూస్తున్నట్లు ఉంటుంది. నీళ్లు పడబోస్తే ఎత్తుకోలేదు ఖాళీ బాటిల్, కరెక్ట్ గా ఖాళీ బాటిల్ నేను ఇప్పుడు ఖాళీ అయిపోయి ఉన్నానని చెప్పేసి తనంతట తానే చెప్పుకునే పరిస్థితి. ఓకే మేడం, ఇక్కడ ఇంకోటి ఏంటంటే షర్మిల గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఇద్దరు కూడా యేసు ప్రభుని నమ్ముతారు కాబట్టి వాళ్ళు బైబుల్ మీద ప్రమాణం చేసి ఒకసారి మనసాక్షి గురించి ఆలోచించుకుంటే ఈ మేనల్లుడు మేనకోళ్ళు ఎవరైతే షర్మిల గారు బిడ్డలు ఉన్నారో వాళ్ళ ఆస్తి కాజేయాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నించారని చెప్పి చెబుతున్నారు షర్మిల గారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని లక్షల కోట్లు దోచేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి వ్యక్తికి సొంత చెల్లెలి బిడ్డల ఆస్తులతో అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. అసలు ఫస్ట్ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో, ఏపీ ప్రభుత్వంలోకి తను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోయే ముందు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఎందుకు జైల్లో ఉండొచ్చాడు? అక్రమ ఆస్తుల విషయంలోనే అతనికి జైలుకి వెళ్ళొచ్చాడు. ఏదైతే అక్రమంగా తన దగ్గర ఆస్తులు ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయలు, దాని మీద జైలుకి వెళ్ళొచ్చిన వ్యక్తి ఇతను. ఆ విధంగా సరే జైలుకి వెళ్ళొచ్చాను, నేను మంచివాడిని అయిపోయాను, ప్రజలకు మంచిగా పరిపాలిద్దామని అనుకున్నాడా? ఇష్టానుసారంగా 5 సంవత్సరాలు విపరీతమైన వాళ్ళ దొంగల దోపిడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకా అతనికి డబ్బు ఎవరికి చేదండి? డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా ఇతనికి డబ్బు చేదు కాదు. అందులో వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా చివరికి ఎవరైతే వీళ్ళు నా సైన్యం అని చెప్పుకున్నాడో వాలంటీర్లు, వాళ్ళు కూడా దొంగ సంతకాలు సేకరించేసి ప్రజల దగ్గర నుంచి స్థలాలు దోచుకున్నారు. అంత భయంకరమైన పరిపాలన చేసిన అతనికి డబ్బు ఎందుకు అవసరం ఉండదు? ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసి తల్లి, చెల్లి, మేనగోడలు, మేనలుడు, ఆవిడ బైబుల్ సాక్షిగా అంటుంది. అదే బైబుల్లో ఇంకొక మాట ఉంటుంది, ఏదైతే బైబిల్ మీద మన ప్రమాణకం చేసేసి తప్పులన్నీ కూడా ఆ దేవుని ముందు ఒప్పుకుంటే క్షమిస్తాడు అని. అదే పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి. వాళ్ళు చేసే తప్పు బైబిల్ సాక్షిగా ఎవరైతే ఇప్పుడు షర్మిల అనే ఆవిడ అడుగుతుందో, మా పిల్లలిద్దరు ఆస్తి కోసం తను ఈ విధంగా చేస్తున్నాడని, వాళ్ళు అదే బైబిల్ పట్టుకొని ఏదో ఒక రూమ్ లో కూర్చొని ప్రార్థించేసి ఈ తప్పులను క్షమించు అని అంటారు. క్షమిస్తాడని వాళ్లే చెప్తున్నారు కదా. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే, చూద్దాం మేడం. మరి ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు బట్టి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.